హాయ్ హలో వెల్కమ్ టు కొలగూరి 24/7 న్యూస్ ఛానల్. జల వివాదం అది ప్రాంతీయం కావచ్చు, రాష్ట్రీయం కావచ్చు, దేశీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు. ప్రాంతాలు ఏవైనా నీటి వివాదం అనేటువంటిది ఒక పట్టాన తెమిలేటువంటి సమస్య కానే కాదు. ఇప్పుడు మీరు కావేరీ ఇష్యూ తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే కావేరీ ఇష్యూ ఇప్పటికీ రగులుతూనే ఉంది. అంతెందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు కృష్ణా గోదావరి జలాల మధ్య వివాదం నిత్యం ఏదో ఒకటి రగులుతూనే ఉంటుంది. ఎన్ని ఒప్పందాలు జరిగినా కూడా, బచావత్ కమిషన్లు వచ్చినా, ఎన్ని నీటి ఒప్పందాలు జరిగినా, ఎన్ని వాటాలు నిర్ణయించినా అధికారికంగా అప్పుడప్పుడు మనకు ఖచ్చితంగా మనకు ఆ ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు నీటి వనరులపైన ప్రాజెక్టులు కట్టి ఆ జలాశయాల్లోన నీటిని నిల్వ ఉంచుకొని వాటిని పొలాలకు, తాగునీటి అవసరాలకు, విద్యుత్ ఉత్పాదనకు మళ్లించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి లేదా అవతలి పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే అవుతుంది. ఇది రాష్ట్రాలు, దేశాల మధ్య, మన రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య పక్కన పెడితే ఇప్పుడు దేశాల మధ్య కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. అదే పాకిస్తాన్, ఇండియా. పాకిస్తాన్, ఇండియా మధ్య జల వివాదం ఇప్పటి నుంచి అంటే ఎంతో గత కొన్ని దశాబ్దాలుగా కుదిరినటువంటి ఒక ఒప్పందం ప్రకారం సింధు జలాల వినియోగం జరుగుతూ ఉంటే, అంటే భారత్కు, పాకిస్తాన్కు మధ్య రెండు, అంటే అఖండ భారతదేశం నుంచి పాకిస్తాన్ సపరేట్ ప్రత్యేక దేశంగా విడివిడిపోయింది, దాయాది దేశంగా మారింది. అది దాయాది దేశంగా మారిన సమయంలోనే అప్పట్లోనే మనతో కలిసి ఉన్నారు కదా అని ఆస్తి పంపకాల్లో భాగంగా, అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో భాగంగా కొన్నింటిని ఉమ్మడిగానే పంచుకొని అనుభవించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కొన్నింటిని విడివిడిగా పంచుకుంటారు, కొన్ని అయితే ఉమ్మడిగా ఉంటాయి, కొన్ని అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు కలిపే విధంగానే ఉంటాయి. అలా ఉన్నటువంటి వాటిలోన సింధు జలాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎందుకు ఈ విషయంగా మళ్ళీ మనకు వివాదం తలెత్తుతోంది అంటే, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మనకందరికీ తెలుసు, పెహల్గాం ఉగ్రదాడిలోన అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ శిక్షణ ఇచ్చినటువంటి ఉగ్రవాదులు వచ్చి నిరంకుశంగా వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. దానికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రయోగించింది. ఇప్పటికీ కూడా ఇండియా ఆపరేషన్ సింధూర్ 2 కూడా మనం నిర్వహించడానికి, ఆపరేట్ చేయడానికి సదా సిద్ధంగా ఉన్నామని ప్రకటన ఇస్తూనే ఉంది. సరే, భారత్కు, పాక్కు మధ్య కవ్వింపు చర్యలు అనేటువంటిది కొత్తది కాదు, ఈనాటిది కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో అది కాస్త ఎక్కువైపోయింది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒకే ఒక సూత్రాన్ని పట్టుకొని దాన్ని వారు బలహీనంగా మార్చుకొని కాశ్మీర్ లాంటి అంశాలను, ఆ తర్వాత మతం లాంటి సున్నితమైన అంశాలను వాళ్ళు బలహీనంగా మార్చుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ కొన్ని ఉగ్రమూకల్ని ఇక్కడ పంపడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థం ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే పాక్ సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు భారత్ పాక్ సరిహద్దున ప్రవహించేటువంటి సింధు జలాల విషయంగా పాక్ ప్రభుత్వం మరోసారి ఒక అసందర్భమైనటువంటి ప్రేలాపన పేలింది. ఎందుకు ఈ వివాదం వచ్చిందంటే, ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిందో అప్పుడు భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. అరే, వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, మన దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు, మా దేశ పౌరుల ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దేశాల మధ్య మనకు ఒప్పందాలు కావాలన్నా, అది మనకు అవసరమా? ఒప్పందాన్ని మనం కాళ్ళ రాస్తే వద్దనుకుంటే మాత్రం వచ్చే ప్రమాదం ఏముంది? వాళ్ళు మనల్ని కాదు అనుకున్నప్పుడు, వాళ్ళు మనపైన జులుం చేస్తున్నప్పుడు, వాళ్ళు మన ప్రాణాలను లెక్క చేయకుండా మనపైనే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్లకు మనం అణిగిమణిగి ఉండాలి? ఒప్పందాలను మనం ఎందుకు అంగీకరించాలి? దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒప్పందమే కావచ్చు, ఇంకా మరో కొన్ని దశాబ్దాలు కూడా కొనసాగాలని రూల్ ఏముంది? దాని ఒప్పందాన్ని కొనసాగవలసిన అవసరం లేనే లేదని సింధు జలాల ఒప్పందం ప్రకారం ఆ నదీ పంపిణీ జరగాల్సి ఉండగా ఆ జలాలను ఆపివేస్తాము అనేటువంటి ఒక మాట వచ్చింది. వెంటనే ఇక్కడ సింధు జలాలపైన, అంటే మనకు ఆ ఒప్పందంలో భాగంగా ఉంది, ఆ జలాలపైన మనం ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని, వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుద్దామని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రాణ సంకటంగా మారింది పాకిస్తాన్కు. ఎందుకంటే పాకిస్తాన్కు సింధు జలాలు లేకపోతే సరిహద్దు ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, అవన్నీ కూడా
కుదేలైపోతాయి. అసలే చిన్న దేశం, ఇలాంటి వనరులు దెబ్బతింటే దారుణంగా చతికిలపడిపోతుంది. ఇప్పటికే అది చాలా చచ్చిపోయింది. అన్ని విషయాల నైతికంగానే కాదు, ఆర్థికంగా, దౌత్యపరంగా అన్ని విషయాల్లోనూ కుదేలైపోయిన దేశం ఏది అంటే పాకిస్తాన్. విడిపోయి చెడిపోయిన దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ గురించి చెప్పాలి. విడిపోయి ఇప్పటికీ బాగున్న దేశం దేని గురించి అని చెప్పాలంటే భారత్ గురించి మాట్లాడాలి. పచ్చి వాస్తవం ఇది. దీన్ని మనం అంగీకరించక తప్పదు. సో ఇక్కడ పెహల్గాం దాడి తర్వాత ఎప్పుడైతే భారత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిందో పాకిస్తాన్ ఒక్కసారిగా బగ్గుమంది. అప్పటి నుంచి కూడా నదీ జలాల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సో భారత్ నుంచి సింధు జలాలు పాకిస్తాన్కు ప్రవహించాలి. ఆ నీటిని ఆపితే దేశ ప్రధాని చేతులు నరికేయాలి. ఇప్పుడు ఏమన్నారంటే పాక్ ప్రభుత్వం మరోసారి ఏమనిందంటే సింధు జలాలను ఆపివేయడానికి భారత్ ప్రధాని కనుక ప్రయత్నిస్తే ఆ చేతులను నరికి వేయాలని ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలోన ఇద్దరు మంత్రులు కూర్చొని మాట్లాడడం ఇప్పుడు మరొకసారి వివాదాస్పదంగా మారింది. సాక్షాత్ ఒక దేశ ప్రధాని గురించి అంత అమానవీయంగా, అంత అమర్యాదకరంగా మాట్లాడే వారికి మనం గౌరవం ఇచ్చేది ఏంటని మరోసారి మనం చర్చించుకోవాల్సిన సందర్భం ఎదురయ్యింది. సో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ సింధు జలాల ఒప్పందం ఇక కుదరదని తేల్చేసింది. ఈ విషయంగా ఇస్లామాబాద్లోన సమాచార శాఖ మంత్రి అతౌల్లా తలార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్, వీళ్ళిద్దరూ కూడా పర్యావరణ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశ ప్రధాని తన చేతిలో కుళాయి ఆపేస్తాను అంటాడు. తన చేతిలో కుళాయి ఉంది, ఆ కుళాయిని బంద్ చేస్తాను అని అంటున్నారు. పాకిస్తాన్కు చుక్క నీరు కూడా పోనివ్వను అని అంటున్నారు. పాక్ వాటాపై ఎవరు చెయ్యి వేసినా, పాకుకు దక్కాల్సినటువంటి నీటిపైన ఎవరు చెయ్యి వేసినా కూడా ఆ చేతులను నరికివేయాలి అని చాలా చాలా క్రూరాత్మకంగా కామెంట్ చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి తెరపైకి అసలు సింధు జలాలంటే ఏంటి, ఒప్పందం ఏంటి, రెండు దేశాల మధ్య ఒప్పందం ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. మన ప్రేక్షకుల కోసం అది చెప్పడానికి నేను వివరిస్తాను. సింధు జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య కీలక జల ఒప్పందంగా చెప్పొచ్చు. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. దీన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. సైన్డ్ ఆన్ 19th September 1960, 1960 దీన్ని ఒప్పందం కుదిరింది. మీడియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్ సారథ్యంలోన రెండు దేశాలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందం ఎప్పుడు జరిగింది? భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం 1969 సెప్టెంబర్ 19న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వీరి సమక్షంలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలోన వీరు సంతకం చేశారు. ఒప్పందం ఉద్దేశం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య నదీ జలాల వినియోగంపై శాశ్వత నిబంధనలు ఏర్పరచడం. శాశ్వతమైనటువంటి ఒక ఒప్పందాలు, విడిపోయే ముందు ఒప్పందాలు ఏర్పరచుకోవాలి కదా. అప్పటిదాకా ఉమ్మడిగా అందరూ అనుభవించారు. ఎప్పుడైతే రెండు దేశాలుగా విడిపోయాయో ఖచ్చితంగా ఒక ఒప్పందం అంటూ ఉండి తీరాలి. సో అలాంటి ఒప్పందం కుదిరింది. నీటి వివాదాలు, యుద్ధాలకు దారి తీయకుండా చూడడం ఈ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం. సో ఈ ఒప్పందం, ఈ ట్రీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పర్మనెంట్ అగ్రిమెంట్ ఒకటి ఉండాలి. ఆ పర్మనెంట్ అగ్రిమెంట్, వాటర్ అగ్రిమెంట్ వలన ఏంటి లాభము అంటే కనుక జల యుద్ధాలు రాకుండా, నీటి వివాదాలు రాకుండా మనం కాస్త సంయమనం పాటించవచ్చని అప్పట్లోనే ఇరు దేశాల వాళ్ళు అనుకున్నారు. ఏ నదులు ఎవరికి? మొత్తంగా 6 నదులు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతంలోన భారత్ పాకిస్తాన్కు సంబంధించి మధ్యలోన 6 నదులు ఉంటే ఆ 6 నదుల్లోన 3 భారత్కు, 3 పాకిస్తాన్కు విడదీశారనమాట. 6 నదులను 2 భాగాలుగా విభజించారు. తూర్పు నదులు అది వచ్చి రావి, బియాస్, సట్లెజ్, ఇవి భారత్ వినియోగానికి. ఇక్కడ 3 నదులు. అలాగే పడమటి నదులు ఏవంటే సింధు, జీలం, చెనాబ్ ప్రధానంగా పాకిస్తాన్ వినియోగానికి కేటాయించారు. అయితే ఈ నదులపై పరిమిత స్థాయిలోన జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించే హక్కు భారత్కు ఉంటుంది. అయితే ఈ నదులపైన అంటే అటు ఇటు రెండుగా విడదీసినా కూడా సింధు నది పైన ప్రాజెక్టు నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఇటు నదులపైన పరిమితమైన స్థాయిలోన ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని
1969 సెప్టెంబర్ నాడే ఒప్పందం కుదిరింది. ఇది కొత్తగా భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం కాదు. ఆ ఒప్పందం ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మిస్తే తప్పేముంది? ఇప్పటిదాకా ఎందుకు నిర్మించలేదు కదా అంటే, ఇప్పటిదాకా ఎందుకు నిర్మించలేదంటే వాళ్ళు కూడా మన సోదరులే, అది దాయాది దేశము, మన నుంచి విడిపడిన దేశం, వాళ్ళు బాగుండాలి మనము బాగుండాలి అనేటువంటి ఒక సానుకూల దృక్పథంతో ఇంతవరకు ఉపేక్షిస్తూ వచ్చాం. ఇంతకాలం ఉపేక్షించాం, ఇంకెందుకు ఉపేక్షించాలి అనేటువంటి ఒక ధోరణి కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ శాంతికి విఘాతం కలిగేలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ భారత్ ఎందుకు ఎక్కువ నీటిని వదులుకుంది? అప్పట్లోన మొత్తం నదీ ప్రవాహంలోన సుమారు 80% పాకిస్తాన్కు, 80% పాకిస్తాన్కు, 20% మాత్రమే ఇండియాకు, 20% భారత్కు వెళ్ళేలా ఒప్పందం రూపొందింది. అంటే అప్పట్లో ప్రాంతీయ శాంతి అంటే రెండు దేశాల మధ్య శాంతి ఉండాలి, పీస్ఫుల్ ఉండాలి. అలాగే వ్యవసాయం, వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళు కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి, అది కూడా ప్రత్యేక దేశంగా ఎదగాలి అనేటువంటి తమ్ముడు కదా, సోదరుడు కదా అనేటువంటి దృష్టితోన పెట్టుకుంది. ఆ విధానం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ఎందుకు ప్రత్యేకం అంటే, భారత్ పాకిస్తాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగినప్పటికీ ఇప్పటిదాకా మనకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఈ జల ఒప్పందాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. సో ఇది చూడండి, ఇక్కడ ఇట్లా ఒప్పందం జరిగింది. తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ ఇవైతే, పడమర నదులు పాకిస్తాన్ వినియోగానికి సింధు, జీలం, చెనాబ్. సో ఇది రావి, బియాస్, సెట్లెజ్, జీలం, చెనాబ్, సింధు. సో ఈ సింధు నది జలాలపైన కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడ పరిమితి పరిధిలోనే ఎందుకు ప్రాజెక్టులు నిర్మించుకోరాదు అంటున్నారు. ఇప్పుడు వివాదం ఎందుకు అంటే, ఇటీవల జరిగిన ఉగ్రవాదుల పాకిస్తాన్కు నీటి సరఫరాను కొనసాగించడం సరైనదా అని భారత్ బలంగా తన వాదనను వినిపిస్తుంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంలోన పాక్ ఒప్పందాలను పునఃసమీక్షించాలనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. భారత్ వైఖరి ఏంటంటే, పడమర నదులపై ఒప్పందం ప్రకారం వచ్చినటువంటి పూర్తి హక్కులను వినియోగించాలని, జల విద్యుత్ ప్రాజెక్టులు నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అవసరమైతే ఒప్పందం అమలును నిలిపివేయడానికి కూడా వెనకాడట్లేదు. సో పాకిస్తాన్ ఆందోళన ఏంటి? పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటి అవసరాల్లోన పెద్ద భాగం సింధు నది వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. సో భారత్ నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే తమ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత ఘోరంగా దెబ్బతింటాయి, చాలా ఘోరంగా దెబ్బతింటాయి. అంతర్జాతీయ ప్రభావం అంటే ఈ ఒప్పందం అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. అందుకే ఈ అంశంపై వరల్డ్ బ్యాంకుతో పాటు ప్రపంచ దేశాలు కూడా నిశితంగా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాయి. ఏం చేయబోతోంది భారత్, ఏం చేయబోతోందని చూస్తున్నారు. సో మళ్ళీ భారత్ అనుకున్న ప్రకారం సింధు నది పైన పరిమితమైనటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తుందా? అలా నిర్మించే పాటైతే పాకిస్తాన్కి ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది కలుగుతుంది కాబట్టే పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుంది, ఒకవేళ నీటిని అడ్డుకునేటట్టయితే భారత ప్రధాని చేతులు నరకడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని. అయితే అంత తేరగా ఎవరి చేతులు దొరుకుతాయి? పాకిస్తాన్కు అహంకారం ఎక్కువ. అది ఏమనుకుంటుందంటే తాను సర్వశక్తిమంతుని అని అనుకుంటుంది. కానీ ఇప్పటికే కూడా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లోన కుక్క చావు చచ్చింది. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోవట్లేదంటే దాని బతుకు అంతే. సో ఇప్పటికైనా పాకిస్తాన్ కళ్ళు తెరవాలి. భారత్ ఒక్కసారిగా ఉగ్రంగా చూసిందంటే మాడి మసైపోవడం ఖాయమని అది తలుచుకోవాలి. అదండి సింధు జలాల ఒప్పందాలకు సంబంధించినటువంటి కథా కమాన్ ఇష్యూ. దట్స్ ఆల్.